ఈ కుట్టే తేనెటీగలు కావేమో దగ్గరకు వచ్చిన అబ్బో కుట్టేసిందిరా. అందరికైతే నమస్తే మామ. మనకైతే ఒక వర్క్షాప్ వర్క్షాప్కి వెళ్ళిపోతున్నాం. మన గ్యాంగ్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఈ వర్క్షాప్ పేరు వచ్చి బీస్ కీపింగ్ అంటే తేనె పెట్టుకోవడమే. ఈ తేనెటీగలతో ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి దాని నుంచి ఎన్నో రివార్డులు పొందిన మన చీఫ్ గెస్ట్ గారు, ఆయన పేరు మిస్టర్ ఎస్ షాక్ ముదు. చీఫ్ గెస్ట్ సార్ గారికి అయితే మన ఫ్యాకల్టీ, మన స్టూడెంట్స్ అందరూ అయితే వామ్ వెల్కమ్ చెప్పేశారు. మన ఫ్యాకల్టీ మెంబర్స్, సార్స్, మేడమ్స్ అందరు కలిపి మన సార్కి అయితే సన్మానం చేసేసారు. మన కాలేజీ తరపు నుండి సార్ గారికి అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే మన ఫ్యాకల్టీ ఇచ్చారు. మన పూజా మేడం గారు స్పీచ్ అయితే స్టార్ట్ చేసేసారు. దాని తర్వాతనే మన చీఫ్ గెస్ట్ గారు కూడా స్పీచ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ స్పీచ్ లో తేనెటీగల గురించి మాకైతే ఎంతో మంచిగా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే ప్రాక్టికల్ గా కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టోర్ చేసిన తేనెటీగ షీట్లను అయితే మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క షీట్ అయితే ఇచ్చారు, ఫియర్నెస్ పోగొట్టుకోవడానికి. ఆ షీట్స్ ని తీసుకొని మేమైతే చూసాము. ఈ దగ్గరకు వచ్చినా కూడా ఏమనట్లేదు ఈ తేనెటీగల వల్ల మనకి ఏం హాని కలగదని మన సార్ అయితే చెప్తున్నారు. మన ఫిజిక్స్ సార్, మన అనితా మేడం గారు అయితే మనకైతే హాయ్ చెప్తున్నారు. సార్ గారు మనకు కూడా ఒక షీట్ ఇచ్చారు. మన గ్యాంగ్ లో ధైర్యవంతుడైన మన వంశీకి అయితే తీసుకున్నాడు. వంశీ అనితా మేడానికి అయితే ఇచ్చాడు. అనితా మేడం వచ్చి మన ఫిజిక్స్ సార్కి అయితే ఇచ్చారు. సార్ కూడా ఒకసారి పట్టుకొని అయితే చూశాడు. సార్ను కూడా ఏమనలేదు. మన అనితా మేడం అయితే చూడండి ఆ ఈగలతో ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. మన డాడీ కూడా ఒకసారి ఆ షీట్ అయితే తీసుకొని చూశాడు. మన డాడీని కూడా ఏమనలేదు ఆ ఈగలైతే. అలాగనే మన స్టీవ్ బ్రో కూడా ఒకసారి తీసుకున్నాడు. ఆ స్టీవ్ బ్రో అయితే చూడండి ఎంత ఆనందపడుతున్నాడో ఈగలు ఏమనట్లేదని. ఒక్కసారి కుడితే బాగుండు. ఇంకా ఈ ప్రాణాన్ని చంపేసిన వ్యక్తి ఎవరంటే మన వంశీని, తేనెటీగను చంపేశాడు. ఈ హత్యకు మన వంశీకి ఏ శిక్ష వేయాలని మీరైతే కామెంట్ పెట్టేయండి. ఇంకా రేపటి వీడియోలో మనం ఏమేమి చేసామో, మనకు తేనెటీగలు కుట్టేవా లేవా, అలాగనే మనం ఇంకా ఏమేమి ఘోరాలు చేసామో రేపటి వీడియోలో అయితే చూసేద్దాం మామ.